చెప్పేది అందరు యాద పెట్టుకోండి. ఇవాళ జరిగే టీమ్ సెలక్షన్ లా ఎవరైతే ఫస్ట్ 3 ప్లేసులు గెలుస్తారో వాళ్ళు ఇంటర్ కాలేజ్ గేమ్స్ సెలెక్ట్ అవుతారన్న మాట. ఏం రోజు పెడుతున్నావా? షురూ చేయి. గట్లంటావా? అవ్వాలా షురూ. తెలుగు లెక్చరర్ నీకెందుకురా మంచిగా పాఠాలు చెప్పుకోక షురు 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 అంటువి షురు చేసిండ్రు. ఇప్పుడు ఒకసారి షురు అను. సరే కానీ నీకు గుడ్ న్యూస్. పక్క కాలేజీలా నువ్వే యాంపరింగ్ చేయాలంట. చేస్తావా? సీటు కొట్టక ముందు కూసో. కుడుతున్నారా భయ్? దేడు దిమాగ్ అన్నాడు. హలో. ఓ షిట్. హలో తెలుగు. అవునండి. మీరు తెలుగు? అరే 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 కంట్రోల్ 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 యువర్ సెల్ఫ్. అన్నాయ్ మళ్ళీ బతుకి ఇంకో తెలుగు చూస్తారు అనుకోలేదు. మరీ అంత ఎమోషనల్ అవుకు నాన్న. ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడే నేను మా ఆవిడ అమెరికా వచ్చాం. ఓ నీకు పెళ్ళయిందా? 2 రోజుల క్రితం అయింది. హనీమూన్కి వచ్చారా? దానికోసమే. మరి ఆవిడేది? ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. విడాకులా? ఎందుకు? నాకు ఇంగ్లీష్ రాదని. ఓ కమాన్ పోన్లే బాధపడకు. అయినా అమెరికాలో ఇంతేనమ్మా. తలుపు గొళ్ళెం పెట్టలేదని, పొయ్యి మీద కాఫీ పెట్టలేదని, కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు. కూర్చో. ఎక్కడికి? ఓ ఎవరు లేరా? పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా? ఓ ఐమ్ సారీ. మా ఇంటికి వెళ్దాం పద. అనాయ్ నా పేరు సత్యనారాయణమూర్తి. అంతా సత్యపండు అంటారు. నా పేరు శాంతి స్వరూప్. అందరూ శాంతి అంటారు. ఏం కావాలన్నాయ్? షేక్ అండ్ షేక్. ఓ ఇక్కడ టిఫిన్ దొరుకుద్దా అన్నాయ్? సత్తిపండు, అరటిపండు. ఓ మా నేటివ్ కడప. 30 years దాకా అక్కడే గడిపా. చిన్నప్పటి నుంచి నా గొడవలంటే పడదు. బాంబులంటే భయం, కిడ్నాప్లంటే కంగారు, మర్డర్లంటే మొహమాటం. అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చేసాం. అనాయ్ మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ యు నో. ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. దాన్ని బయట మనం లోపలేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగా? ఓహో. హలో మరి అంత డీటెయిల్గా చూడకు, కేసు పెడుతుంది. కేసా? ఎస్. నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయికి లైన్ వేశాను. తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు. నిజం? ప్రామిస్? వాళ్ళిద్దరు చూడు. పాపం వాడికి ఇల్లు లేదనుకుంటాను. పాపం. ఇక్కడ వాళ్ళు చాలా మంచోళ్ళు, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్. అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికీ చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. మూఢనమ్మకం.
కాలనీ చాలా ప్రశాంతంగా ఉంది అన్నయ్య. అబ్బో సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా? భయంగా ఉంటుంది అన్నయ్య. డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు. 8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. ఇక్కడ దొంగనా కొడుకులకు కూడా ఏం టైమింగ్ అన్నయ్య. యా అమ్మో నా బ్యాగ్. హాయ్ నీలు. ఇది 10వ సారి. ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను. ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. అది కాదు. ఏంటి బాబాయ్ నువ్వు? ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. సర్లే రా. సత్యపండు. అన్నయ్య. సత్యపండు. అన్నయ్య అన్నయ్య దా. అన్నయ్య వచ్చాను. ఈ అమ్మాయి మా అమ్మాయి మిస్ నీలిమ. బాగుంది. సత్యపండు. ఏంటి మోయా అన్నయ్య అన్నావు, అమ్మాయి అన్నావు? ఎవరతను? నా ఫ్రెండ్ సత్యపండు. పాపం పెళ్ళై 2 రోజులైందమ్మా. డ్రైవర్స్ అయి 2 గంటలైంది. ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా. అదేం కాదు, అబద్ధాలు అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఆవిడేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చేయడమేనా? ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా? ఇంకేం చూడాలమ్మా, పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తన ఎంత అమ్మాయికుడో. డోంట్ వరీ. ఓకే, ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. నాకు వేరే ఇల్లు తెలియదు. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు. దారి తెలియదు. గో టు హెల్. అది తెలీదు. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? ఓ అది రాదుగా. సత్యపండు. మాయా. బాగా టైర్ అయిపోయినట్టున్నావు. టబ్బా చేస్తావేంటి? మాయా. అదేనయ్యా తొట్టి స్నానం. అలా చేద్దాం. నీలిమా, సత్యపండుకి టబ్లో వేడి నీళ్ళు పట్టమ్మా. ఏం నీళ్ళు కావాలా? సంగతి చెప్తాను. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మాయా, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. వెళ్ళు. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. ఓకే. మావయ్య, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు. సరే. ఇది నిజం మావయ్య, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే, క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్యపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? Hello, good morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం, పౌరుషం, సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు, పౌరుషం, సీమ పౌరుషం, మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు, అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా, అది లెటర్ మీద సంతకం కోసం. ఇది BBC, ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య, సంధ్య, సంధ్య. అరే కొండముచ్చు, అరే కొండముచ్చు చెట్టు పైన చేస్తాం. సంధ్య రా 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 రా, ఇంటర్వ్యూ చేస్తారంట. చెప్తా. ఏం డాడీ, పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పైన వాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో, నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. ఆ తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా? నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్, నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవచ్చు. ఒక బిగ్ యు ఆర్. ఓకే. సది గారు, మీరు ఎప్పుడు ఇచ్చారు? నువ్వు కొండముచ్చు అన్నావుగా,
అప్పుడు వచ్చాను. లేదు నేను పాప ఉత్తునే బీబీసీ ఛానల్ ఆడుతున్నాను. అబ్బే ఏం లేదు, ఇక్కడ ఏం జరగలేదు. అబ్బే ఈ టైగర్ ఏం లేదండి అసలు. టూ లేట్. నాన్నగారికి అసలు ఏం చెప్పదు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్. సంధ్య గారు ఏయ్ సంధ్య ఆగు. ఏయ్ సిడి సిడి చెడ్డవా ఆగు. నిద్ర మగవా నేను. డాడీ దొరికింది. ఏయ్ సారీ. సావడానికి వచ్చావా? లేదు, సాధించడానికి వచ్చా. వీడానా? ఏయ్ ఆ సీడీ ఇచ్చేయ్, ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను. మర్యాదగా ఇచ్చేయ్, లేకపోతే మా డాడీకి చెప్తాను. అలా చుంచు మగ, ఎవరు చెప్పకుండా చెప్పు. గెట్ లాస్ట్. ఏంటి సాధించేది? అమ్మాయినా? లవ్వా? ఏయ్ దిమాకుండే మాడుతున్నావా? ఏయ్ అది కదనా, ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకొని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదనా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పనన్నా. కానీ మన స్టైలే వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగే వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం, అసైన్మెంట్లు మీద అసైన్మెంట్లు చేసి బీబీసీకి వెళ్ళడం, అక్కడ 10 మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం. అన్నా లవ్ గివ్వు పనికి మన వాళ్ళు గాలి తిరుగుతుంటారు చూడు, వెనకాల నుంచి నిలబడ్డాడే వాళ్ళంటూ చేసే పని, మనం కాదు. బాగా మాట్లాడాడ్రా. అవునన్నా, వీళ్ళు సానా పవర్ ఉండదు. కొడతనే కాదు, మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు. ఏయ్ నీ పేరేంది? బంగారం. బంగారం. ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నోడు ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? అసలు అమ్మాయి వద్దన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? లవ్ చెయ్యొద్దన్నాను గాని పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు. వద్దు బడిదేరా. కొట్టడం పూర్తయితే ఏంది? నువ్వు కొట్టడం పూర్తయితే ఇప్పుడు అయ్యింది. పద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.